వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎస్సీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పించి ఎస్సీలని నివాసంలో ఉండే ప్రాంతంలో నిధులు కేటాయించి వారికి పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. కార్యక్రమాలు కానీ ఏదైనా దిన కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని ఆ రోజున 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అప్పటికి 2019 జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చే నాటికి సుమారు 78-80 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆ తర్వాత వచ్చే 2 కోట్ల 10 లక్షలు ఆ నిధులు ఏమైనాయో తెలియదు. ఇదంతా కూడా సబ్ ప్లాన్ కింద వచ్చింది, ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చింది నిధులు. ఇవాళ ఇంకా లిఫ్ట్ పెట్టాలనుకున్నాం, ఇంకా పైన ఇంకో ఫ్లోర్ వేయాలనుకున్నాం, గోడ చుట్టూ గోడలు కట్టి భద్రత చేయాలనుకున్నాం, ఇంకా వాష్రూమ్స్ పెట్టాల్సి ఉండేవి. ఇవన్నీ కూడా ఆ 2 కోట్ల రూపాయల నిధులు మురగొట్టేశారు. ఆ నిధులు ఏమైనా కూడా తెలియదు. మరలా దీనికి పునర్జీవనం వచ్చేటట్టుగా ఈ 5 సంవత్సరాల్లో దీనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇవాళ కిచెన్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే లోన గ్రంథాలయం కావాలంటున్నా దానికోసం కూడా ఏర్పాటు చేస్తాం. చుట్టూ చక్కటి ప్రహరీ నిర్మాణం చేసి దానికి భద్రత కల్పిస్తాం. అదేవిధంగా ఓపెనింగ్ కాడ మెషలు పెట్టి దానికి ఒక అందం తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇది అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న మహోన్నతమైన వ్యక్తిని అంబేద్కర్ గారి పేరు మీద ఈ భవనాన్ని మరింత మెరుగులు దిద్ది ఎస్సీ సబ్ ప్లాన్ ఏంటో అర్థం చెప్పే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో దీన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇవాళ కొన్ని మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కలిపి ఇవాళ 82 లక్షల చిల్లరకి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా నిధులతో కార్పొరేషన్ సహకారంతో ఇక్కడ నిధులు తీసుకొచ్చి ఆ నిధులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఆ ఆశయాల ప్రకారం ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచినీళ్ళు ఇచ్చేదానికి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి రహదారి ఏర్పాటు చేసేదానికి కానీ అన్ని రోడ్లు కూడా. కూటమి ప్రభుత్వం చట్టాలని అన్యాయంగా తన చేతుల్లో తీసుకుందని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కాబట్టి రాజ్యాంగం ఆమోదించింది ప్రజల యొక్క పౌరుల యొక్క హక్కుల్ని కాపాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ తూచే తప్పకుండా ఒక వ్యవస్థ తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా కాపాడుకోవాలనే ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసింది. దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చూస్తుంటే చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టు పోలీస్ యంత్రాంగం అంతా కూడా చట్టాన్ని చేతిలో తీసుకుని కేసులు నమోదు చేసి ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడతారు, ఎవరైతే ప్రభుత్వానికి సద్విమర్శలు చేస్తారు, సూచనలు చేస్తారు, ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తారు, వారందరి మీద కూడా కేసులు నమోదు చేయడం, భావ ప్రగతి నశించి ఆర్టికల్ 19ని పూర్తిగా తొంగలో తొక్కుతున్నారు. ఆర్టికల్ 19 ఆంధ్రప్రదేశ్లో భూస్థాపన కాబట్టి ఇలాంటిది అంబేద్కర్ గారిని ప్రతి కలెక్టర్ ఆఫీసులో సభలు పెట్టండి, సమావేశాలు పెట్టండి, లేదంటే ఆయన్ని గౌరవించండి అని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం పిలిపివ్వడం కూడా హాస్యాస్పదంగా. ఎందుకంటే మనం కళ్ళ కట్టినట్టు కనపడుతూ ఉంది. వ్యక్తుల మీద, వ్యవస్థల మీద హక్కులు హరించే విధంగా చట్టాన్ని చేతిలో తీసుకునే విధంగా పనిచేస్తారు. కాబట్టి సరైనటువంటి విధంగా రాష్ట్రంలో అమలు జరగాల్సింది. ప్రజల యొక్క పౌరుల యొక్క హక్కుల్ని కాపాడవలసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాలి తప్ప కక్షలతో, కార్పొరేట్లతో, ఇతర రాజకీయ పార్టీల మీద రెడ్ బుక్ అని చెప్పండి, లేకపోతే వారు అనుకున్న విధంగా చట్టాలని అమలు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా సరే పూర్తిగా మార్పు చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విగ్రహాన్ని ఇక్కడంతా కూడా ఒక రకమైనటువంటి వ్యవస్థను క్రియేట్ చేసి 6 నెలలుగా ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించి పూర్తిగా కనుమరుగైపోయే విధంగా పనిచేస్తుంది. ఇక్కడే ఉన్నటువంటి దాని మీద ఎవరైతే ప్రారంభించారో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరును కూడా తీసేది. పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్రబోయిన వెంకటేశ్వరరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈరోజు 6 సార్లు పోటీ చేసినటువంటి నువ్వు ఒకే ఒకసారి భగవంతుడు కూడా అన్యాయం చేయకూడదు కాబట్టి ఆయన నిన్ను 1000 ఓట్లతో ఒకసారి గెలిపించాడు 2004లో గన్నవరం నియోజకవర్గంలో. ఏదైతే నువ్వు 2004 గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గెలిచి అక్రమ మైనింగ్ అలవాటు పడ్డావు. నువ్వు గన్నవరం నియోజకవర్గంలో 2004 నుంచి 2014 వరకు కూడా పార్టీని, కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని అక్రమ మైనింగ్ అలవాటు పడిన నువ్వు ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున సీట్ ఇస్తే
ఇలాంటి వ్యక్తి పార్టీ సీట్ ఇచ్చిందని మా ముఖాన్ని జనం చాలా ఘోరంగా మాట్లాడారు. కానీ అన్నిటినీ నేను దిగమింగుకుని పార్టీ కోసం, అతని కోసం మా కార్యకర్తలు రాత్రి పగలు కష్టపడ్డారు. కానీ ఇంకా మారతాడేమని అనుకున్నా 2019కి. 2019 నుంచి కూడా ఇతను ఓడిపోయిన దగ్గర నుంచి ఏదైతే ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో క్వారీ ఉంది, ఈ క్వారీ మీద తప్ప ఎటువంటి రెండో పని చేయలేదు. ఈ క్వారీలో అవినీతి జరుగుతుందని ఒక ప్రచారం, గ్లోబల్ ప్రచారం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాల్లో క్వారీ జరిగినా ఈ రోజు తెలుగుదేశం పార్టీ విజిలెన్స్ చేస్తే ఎక్కడ ఒక్క యూనిట్ మట్టి కూడా అక్రమ మైనింగ్ జరగని కోరి ఏదన్నా ఉందంటే అది తోటపల్లి కోరి. కానీ ఇలాంటి నిజాలని నువ్వు తొక్కిపట్టి, ఇలాంటి నీకు ఎక్కడైతే లంచాలు ఇవ్వట్లేదో, నీకు ఎక్కడైతే డబ్బులు ఇవ్వట్లేదో వాళ్ళ మీద కక్ష కట్టి ఈ విధమైన వాటి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ విధమైన ఆరోపణ చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఈ రోజు అధిష్టానం దీన్ని మరి ఈ రోజు విచారణ చేయించాలి. రావుచర్లో అక్రమ మైనింగ్ జరిగిందా, అవినీతి జరిగిందా, లేకపోతే ఈ విధమైన పార్టీ నాయకుల మీద ఆరోపణ చేస్తున్నటువంటి ముద్రబోయిన వెంకటేశ్వర పార్టీని సస్పెండ్ చేయాలి. లేకపోతే నేనేదన్నా మా గ్రామం నుంచి తప్పు జరిగితే మమ్మల్ని మీద పార్టీ యాక్షన్ తీసుకుని పార్టీని సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నా. కండ్రిక పాతపాడుకి చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పరస అశోక్ కుమార్, అలాగే కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన మా సోదరి భాగ్యలక్ష్మి, రమణమ్మ, మా మహిళా అధ్యక్షురాలు భవానీ, శివమ్మ, పుణ్యవతి, రేఖ, అలాగే మన నాగసుధ సీనియర్ మహిళా నాయకురాలు మా సోదరి, అలాగే ఢిల్లీ సీను, అట్లాగే మంగిడియ, ఇంకా పెద్ద వెంకటరెడ్డి గారు, రాజశేఖరు, పల్గం రాజశేఖరు అందరి ఆధ్వర్యంలో చేరుతున్న సంతోషం. ఇప్పటికే మనం ఆటో యూనియన్ నాయకులందరికీ కూడా పేరుపేరున అభినందనలు. ఇప్పటికే 64వ డివిజన్ లో మనం పటిష్టంగా ఉన్నాం. ఈ రోజు బాపిరెడ్డి చేరికతో ఇంతమంది మరి ఆటో నాయకులందరూ, యూనియన్ నాయకులందరితో చేరికతో, అట్లాగే ఈ రోజు సాయంత్రం కూడా జాయినింగ్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక రాబోయే రోజుల్లో అక్కడ వన్ సైడ్ గా మనం పార్టీ విజయానికి ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ఏది ఉన్నా సరే మనం పార్టీ విజయానికి పెద్ద ఎత్తున కృషి చేయాలని కోరుకుంటూ, ఇప్పటికే ఉమ్మడి వెంకటరావు గారు సీనియర్ కార్పొరేటర్ అక్కడ మన పార్టీలోకి ఇచ్చేశారు. అందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మనం పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేయాలని, చేసినటువంటి కార్పొరేటర్ కానీ అందరికీ తగిన గౌరవాన్ని, గుర్తింపును కూడా ఇస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఇన్ఛార్జి, డివిజన్ ఇన్ఛార్జి పలగాని శివాజీలు అందరికీ కూడా సిపిఎం తూర్పు నగర మహాసభకి సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు తీర్మానాలు చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ తెలియజేశారు. ఎజెండా ఈ మహాసభ చర్చించినటువంటిది ముఖ్యమైన ఎజెండాల్లో ప్రధానమైనటువంటి కొన్ని ఉన్నాయి. వాటి వరకు రేఖామాత్రంగా మీ దృష్టికి తీసుకొస్తాం. భ్రమరాంబపురం పట్టాలు రిజిస్ట్రేషన్లకి సంబంధించినటువంటిది ఎప్పుడో ఏనాడో బరియల్ గ్రౌండ్ అని చెప్పనని, ఆ శ్మశాన భూమిని ల్యాండ్ కన్వర్షన్ కాకుండా, ల్యాండ్ని మార్చకుండా రికార్డుల్లో సాధ్యం కాదని చెప్పనేటువంటి నేపథ్యంలో వాటికి ఇంతవరకు పట్టాలు ఇవ్వకుండా, ఆ పట్టాలని రిజిస్ట్రేషన్లు చేయకుండా భ్రమరాంపురం వాసులను ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి నేపథ్యం జరిగింది, జరుగుతూ ఉంది. వీటికి పట్టాలు రిజిస్ట్రేషన్లు కావాలని చెప్పనని ఆ ప్రాంతవాసులు అనేక సంవత్సరాలుగా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించారు. నిరాహార దీక్షలు జరిగినాయి. అయినా సమస్య పరిష్కారం కాలా. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి.
ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఇది 3వసారి ఎమ్మెల్యే, అంతకుముందు ఒకసారి ఎంపీ. అంటే దాదాపుగా 20 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే, 5 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయిపోయినాయి అని చెప్పారని గత ప్రభుత్వ హయాంలో 2014-19 కాలంలో చెప్పినటువంటిది ఆచరణ రూపం దాల్చలా. అయిపోయిందని చెప్పారని ఉత్తుత్తి మాటలకే వాగ్దానాలకే సరిపెట్టారు ఆనాటి ప్రభుత్వం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇంకేముంది అయిపోయింది చేసేస్తామని అన్నారు, వాళ్ళు చేయలా. అందుకని ఇప్పుడు 3వసారి మీకు మొదటగా ఎన్నికైన ఆంధ్రరత్న భవన్ నుండి అంబేద్కర్ స్మృతివనం వరకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని పాదయాత్ర. రద్దు చేయాలి ఈవీఎంలను వెంటనే 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 రద్దు చేయాలి షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి ఈవీఎంలను రద్దు చేయాలి ఈవీఎంలను రద్దు చేయాలి డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ మోదీ డౌన్ డౌన్ సమానంగా రండి, సమానంగా రండి. రెడ్డి గారి కాపాడుకుందాం, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.